హాయ్ అండి, అందరూ బాగున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తల్లికి వందనం అనే స్కీమ్ అయితే లాంచ్ చేసిందనమాట. ఈ స్కీమ్ ఎవరికి అప్లికబుల్, ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలి, ఎంత అమౌంట్ వస్తుంది, ఏమేమి చెక్ చేసుకోవాలి, ఎప్పుడు అమౌంట్ క్రెడిట్ అవుతుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ దాకా చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అయితే ఈ అమ్మఒడి అనేది ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో దాన్ని కంటిన్యూ చేస్తూ తల్లికి వందనం అని చెప్పి కరెంట్ గవర్నమెంట్ అయితే పెట్టిందనమాట. అయితే లాస్ట్ స్కీమ్కి ఈ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత 15,000 మనకైతే క్రెడిట్ అవుతాయి. అండ్ ఈ 15,000 క్రెడిట్ అయ్యేది ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. అయితే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఏంటి అంటే, ఏ ఫ్యామిలీస్కి అయితే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటుందో, ఏ ఫ్యామిలీస్ అయితే ప్రీవియస్గా ఈ స్కీమ్లో ఉన్నారో వాళ్ళందరికీ కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ అంతేకాదు కొన్ని క్రైటీరియాస్ అయితే సాటిస్ఫై అవ్వాలి. ఒకటి వచ్చేసి ఏంటంటే, మనకి కారు ఉండకూడదు మన నేమ్ మీద, ఏ ఫ్యామిలీ అయితే ఈ స్కీమ్ తీసుకోవాలనుకుంటుందో. అంతేకాదు ఆ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. అండ్ అంతేకాదు ఆ ఫ్యామిలీ 300 యూనిట్స్కి మించి పవర్ బిల్ కన్జ్యూమ్ చేసి ఉండకూడదు అనమాట. ఈ 3 క్రైటీరియాస్ని అయితే గవర్నమెంట్ చెక్ చేసిద్ది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఎన్పిసిఐలో బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే ఏంటి అంటే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏ అమౌంట్ గవర్నమెంట్ నుంచి డీబీటీ సిస్టంలో అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో అది ప్రతి అమౌంట్ కూడా ఎన్పిసిఐ నుంచి జరుగుతుంది అనమాట. సో చాలా మందికి ఆల్రెడీ ఎన్పిసిఐలో వాళ్ళ అకౌంట్స్ అనేది లింక్ అయిపోయి ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికన్నా లింక్ అవ్వకపోతే ఆర్ డీటెయిల్స్గా మీకు ఈ ఎన్పిసిఐ గురించి కావాలంటే కింద ఎన్పిసిఐ అని మెసేజ్ చేయండి. నేనైతే నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో దాని మీద చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంది ఏంటి అంటే, అసలు ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటి, ఈరోజు అమౌంట్ పడుతుందా, లేకపోతే అసలు అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందో మా బ్యాంకుల్లోకి అని చెప్పి పొద్దున్న నుంచి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అనమాట డిఫరెంట్ ఛానల్స్లో. సో కొన్ని డెడ్ లైన్స్ ఉన్నాయండి, ఆ డెడ్ లైన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జూన్ 12 ఈరోజు వచ్చేసి గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. అంటే గవర్నమెంట్ ఆర్డర్, అంటే లీగల్గా మేము అమౌంట్ ఇస్తున్నాము అని చెప్పి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. సో ఈ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకైతే అమౌంట్ పడుతుంది. అయితే 20th జూన్ దాకా ఏంటి అంటే, ఎవరికైతే గ్రీవియన్సెస్ ఉన్నాయో, అంటే లాస్ట్ టైం మీకు స్కీమ్ రాకపోయినా ఆర్ మీరు ఎలిజిబుల్ అయ్యి మీకు అమౌంట్స్ ఇవ్వకపోయినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఎన్పిసిఐ గురించి, ఈ గ్రీవియన్సెస్ అన్నీ కూడా 20th దాకా రిసాల్వ్ చేస్తారనమాట. తర్వాత 21st నుంచి 27th దాకా ఏంటి అంటే, ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే లిస్ట్ ఉందో వాళ్ళందరినీ నిజంగా వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అన్నది చెక్ చేస్తారు. తర్వాత 30th వచ్చేసి ఫైనల్ లిస్ట్ అయితే మనకు వస్తుంది అనమాట. ఈ ఫైనల్ లిస్ట్లో ఎవరి నేమ్స్ ఉంటాయో వాళ్ళకందరికి కూడా అమౌంట్స్ అయితే పడతాయి. ఈ అమౌంట్స్ వచ్చేసి 7th జూలైన క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట. కాదు, ఇంకా కొన్ని పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, ఎవరికైతే ఈ స్కీమ్ అప్లై అవుతుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి, అంటే ఆ స్టూడెంట్స్కి కంపల్సరీగా సపరేట్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఆధార్ కార్డు ఉండకపోతే ఆధార్ కార్డ్స్ అయితే తీసుకోండి. 1st క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా ఈ తల్లికి వందనం స్కీమ్ అయితే అప్లై అవుతుంది. అండ్ మీరు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి మీకు లాస్ట్ టైం రాలేదో మీరందరూ కూడా 20th దాకా సచివాలయంలో మీ ఆర్జీలు అయితే ఇవ్వండి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఈ తల్లికి వందనం స్కీమ్లో ఎవరైతే ఉన్నారో, ఇన్ కేస్ మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు సచివాలయం పర్సన్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇంకొకటి, ఈ తల్లికి వందనం స్కీమ్లో మెయిన్ విషయం ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఈ తల్లికి వందనం స్కీమ్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా 75% అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట. 75% కంటే అటెండెన్స్ తక్కువ ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే అప్లై కాదు. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ స్కీమ్కి ఉన్నాయి, దాన్ని నేను మీకు చెప్తాను. ఒకటి వచ్చేసి, మీ అకౌంట్లో మీ హౌస్ హోల్డ్ కార్డ్లో ఆ పర్సన్స్ ఎవరైతే మీరు ఈ స్కీమ్లో ఉండాలి మీ కిడ్స్ అనుకుంటున్నారో వాళ్ళు ఆ హౌస్ హోల్డ్ కార్డ్లో ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఈ కేవైసీ అంటే ఏంటి అంటే, మీకు సచివాలయంలో మీ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంది. ఈ కేవైసీ మ్యాండేటరీగా మీ నేమ్ మీద ఫిల్ అయ్యి ఉండాలి. ఇవన్నీ కనుక మీరు ఫిల్ చేసి రెడీగా ఉంటే కంపల్సరీగా మీకు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్స్ అయితే పడతాయి. దీనికోసం మీరు సపరేట్గా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అమౌంట్స్
రిలీజ్ చేస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా NPCI, ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్ లింక్ అయిందో లేదో. అండ్ ఇంకొకటి, చాలా మందికి NPCI ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి ఇన్ కేస్ మీరు బ్యాంక్ అకౌంట్స్ మార్చుకోవాలనుకున్నా లేదా వేరే బ్యాంక్ అకౌంట్స్కి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా ఒకసారి చెక్ చేసుకొని NPCIలో అయితే మీ ఆధార్ బేస్తో మార్చుకోవచ్చు అనమాట. అండ్ మీ ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంటే లింక్ అవుతుంది. సో మీకు ఇన్ కేస్ 2-3 అకౌంట్స్ ఉంటే మీరు ఎన్ష్యూర్ చేసుకోండి మీ ఆధార్ లింక్ అయింది అని చెప్పి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ NPCI చాలా అంటే చాలా మ్యాండేటరీ అనమాట. మీకు ఏ పేమెంట్ డైరెక్ట్గా బ్యాంక్లో పడాలన్నా, సో మీకు ఇదే స్కీమ్ కాదు, ఇంకే స్కీమ్లో మీరు ఉన్నా కానీ ఈ NPCIని మ్యాండేటరీగా అయితే మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఈ స్కీమ్ గురించి అంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆన్సర్ చేస్తాను. ఆన్లైన్లో అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ న్యూస్ అయితే వింటున్నాం అనమాట. ఈ క్రైటీరియా ఉండాలి, ఈ ఎలిజిబిలిటీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి. బట్ గవర్నమెంట్ ఏమీ అంత స్పెసిఫిక్గా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. లాస్ట్ టైం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అయ్యాయో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అదే ప్రొసీజర్లో అయితే ఈ స్కీమ్ అయితే నడవబోతుంది అనమాట. సో మీ సైడ్ నుంచి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. అండ్ ఏ డౌట్ ఉన్నా మీరు 20th లోపు సచివాలయంలో అయితే మీ కంప్లైంట్స్ని ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. అండ్ మీ లిస్ట్ వచ్చిందో లేదో కూడా కనుక్కుంటూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ స్కీమ్ గురించి కింద అయితే కామెంట్ చేయండి. డబ్బులు పడలేదనో లేకపోతే వేరే వాళ్ళు ఏదో చెప్పారనో భయపడకండి. మీ ఎలిజిబిలిటీ, నేను ఇందాక చెప్పినట్టు కార్, గవర్నమెంట్ జాబ్, ఈ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, ఇవన్నీ కనుక మీరు ఒక క్రైటీరియాలో ఉంటే డెఫినెట్గా మీకైతే అమౌంట్స్ వస్తాయి. సో ఎవరు ఏది చెప్పినా అపోహలకి వెళ్ళకండి, భయపడకండి. మీరైతే మీ డాక్యుమెంట్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా అయితే ఉంచుకోండి. సో మీ KYC అయిందా లేదా, మీ అకౌంట్స్ లింక్ అయ్యా లేదా అన్నీ చూసుకొని మీ పర్ఫెక్ట్గా ఉంటే మీ అమౌంట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యి మీకు ఇంకా NPCI కనుక రాకపోతే మీకు ఒక సజెషన్ అనమాట. ఏంటి అంటే డైరెక్ట్గా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి NPCI అనేది పోస్ట్ ఆఫీస్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు సపరేట్గా రిజిస్టర్ అవ్వకుండా మీకైతే హెల్ప్ అయ్యింది. సో ఇవండి ఆ తల్లికి వందనం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే 12th స్టాండర్డ్ తర్వాత గవర్నమెంట్ అమౌంట్ ఇవ్వదా అని. సో గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది అనమాట డిగ్రీ అండ్ అదర్ కోర్సెస్ వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో. బట్ తల్లికి వందనం కింద ఓన్లీ 12th స్టాండర్డ్ దాకే అమౌంట్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ మీరు మీట్ అయ్యి ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వస్తుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కంపల్సరీగా మీరైతే కామెంట్ చేయండి. నేనైతే మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తాను. అండ్ మన వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భయపడకండి. చాలామంది ఈరోజే అమౌంట్ రిలీజ్ అయిపోయింది మాకు రాలేదు అనుకుంటున్నారు. బట్ అమౌంట్ రిలీజ్ అవ్వడానికి టైం ఉంది. సో ఏదో న్యూస్ చూసో లేకపోతే ఏదో అయినా భయపడకండి ఈరోజు అమౌంట్ రిలీజ్ అవ్వలేదని. ప్రతి ఒక్కరికి అమౌంట్స్ అయితే స్లోగా అయినా ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ అమౌంట్స్ గవర్నమెంట్ అయితే క్రెడిట్ చేస్తుంది.